మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ని గీలో వేసి దాన్ని మళ్ళీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి. కెమికల్స్ రెండున్నాయి. కెమికల్స్ వాడినప్పుడు కొన్ని వెజిటబుల్ వాడతారు. వెజిటబుల్ ఫ్యాట్ వాడితే ఎక్కువ రేటు, అనిమల్ ఫ్యాట్ అయితే తక్కువ రేటు. అది కూడా కలిపారని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. మీరు ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులతోనూ భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులతోనూ ఆర్ఎస్ఎస్ అధినేత సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్ తోనూ ఒక్క మాట తిరుమల లడ్డులో జంతు కొవ్వు కలిసింది అని చెప్పమనండి. భారతీయ జనతా పార్టీ నాయకులు ఏ ఒక్కరు కూడా చెప్పట్లేదు. మరి దట్స్ ద పాయింట్. బీజేపీని మించిన హిందుత్వవాదులు ఎవరున్నారు చెప్పండి? చంద్రబాబు నాయుడు బీజేపీని మించిన హిందుత్వవాద? చార్జ్ షీట్ అంటే ఆరోపణ పత్రం. దాని ఆరోపణ పత్రంగానే చూడాలి, దాని తీర్పుగా చూడలేం. సో అది లెట్ ద వర్డిక్ట్ కమ్, లెట్ us వెయిట్. ఎందుకంటే దేవుని లడ్డు ఇది, నార్మల్ సాధారణ కల్తీ కాదు ఇది. అందువల్ల దేవుని లడ్డు పైన అనుమానాలతో మాట్లాడకూడదు. అది అన్యాయం కదండి. బ్యానర్లు పెట్టి ప్రచారం చేసుకుంటానండి. ఒక హిందూ మతాన్ని అభిమానించేవాడు మా దేవుని ప్రసాదంలో గొడ్డుకు ఉంది, పందుకు ఉందని చెప్పుకుంటాడని ఎవడన్నా. అదే మళ్ళీ హిందూ మతానికి మేము చాలా గొప్ప టేకదారులం, జిమ్మదారులం అంటున్నారు. అరే హిందూ మతాన్ని నమ్మేవాడు ఎవడైనా బ్యానర్లు కట్టుకొని మా దేవుని ప్రసాదంలో, మా తిరుమలేశ్వరుని లడ్డులో గొడ్డుకో ఉంది, పందుకో ఉంది తెలుసా అని చెప్తానని ఎవడన్నా. మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ని గీలో వేసి దాన్ని మళ్ళీ లడ్డు చేసి ఏమింది ఇది? ఇవి రాజకీయం కొరకు దేవుని ఎందుకు బలి చేస్తారు? దేవుని ప్రసాదాన్ని ఎందుకు బలి చేస్తారు? కోట్లాది హిందువుల భక్తి నమ్మకాలను ఎందుకు అన్యాయం చేస్తారండి?